టాపిక్ చూసుకున్నట్లయితే అక్షాంశాలు. మనకు అక్షాంశాలు అనే టాపిక్ చూసుకున్నట్లయితే భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పునకు గీచి ఉన్న ఊహారేఖలే అక్షాంశాలు. ఇవి ఊహారేఖలు. ఇది భూమి అనుకుంటే మనము ఇవి పడమర నుంచి తూర్పుకి, ఇది పడమర నుంచి తూర్పుకి గీచి ఉన్న ఊహారేఖలు మనకు అక్షాంశాలు. అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. ఏది భూమధ్య రేఖ అనేది భూమధ్య రేఖ మనకు అక్షాంశాలలో అతి పొడవైనది. ఈ పొడవైన భూమధ్య రేఖ మనకు గ్లోబుని 2 సమాన భాగాలుగా ఇది చేస్తుంది. ఈ భూమధ్య రేఖ గ్లోబుని 2 సమాన అర్ధ భాగాలుగా మనకు చేస్తుంది. ఈ 2 అర్ధ భాగాలనే అర్ధగోళాలు అని అంటారు. ఏమంటారు? అర్ధగోళాలు. ఈ 2 సమాన భాగాలను అర్ధగోళాలు అని పిలుస్తారు. మనకు చూసుకున్నట్లయితే అక్షాంశాలు భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పునకు గీచి ఉన్న ఊహారేఖలను మనం అక్షాంశాలు అని పిలుస్తాము. అదేవిధంగా అక్షాంశాలలో అతి పొడవైన అక్షాంశాలలో రేఖ మనం చూసినట్లయితే భూమధ్య రేఖ. ఇది గ్లోబుని 2 భాగాలుగా ఇది చేస్తుంది. ఈ 2 భాగాలను మనం ఏమని పిలుస్తామంటే అర్ధగోళాలు అని ఈ 2 భాగాలను మనము పిలుస్తాము. నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే రేఖాంశాలు. మనం టాపిక్ చూసుకున్నట్లయితే రేఖాంశాలు అనే టాపిక్ మనం తీసుకున్నట్లయితే రేఖాంశాలు ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అంటారు. ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను మనము రేఖాంశాలు అంటారు. రేఖాంశాలన్నీ ఒకే పొడవును కలిగి ఉంటాయి. రేఖాంశాలన్నీ మనకు ఒకే పొడవును కలిగి ఉంటాయి. మనకు రేఖాంశాలు అనేవి ఒకే పొడవును కలిగి ఉంటాయి. అదేవిధంగా 2 ముఖ్యమైన రేఖాంశాలు మనం చూసుకున్నట్లయితే మొదటిది గ్రీనిచ్ రేఖాంశం. ఏది? గ్రీనిచ్ రేఖాంశం చూసుకున్నట్లయితే మనము గ్రీనిచ్ రేఖాంశం ఇది మొదటి ముఖ్యమైన రేఖాంశం. దీన్నే మనము 0 డిగ్రీల రేఖాంశం అని కూడా పిలుస్తాము. ఏ విధంగా? 0 డిగ్రీల రేఖాంశం అని కూడా పిలుస్తాం. మనం దీన్ని గ్రీనిచ్ రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశం అని కూడా పిలుస్తాము. రెండో రేఖాంశం తీసుకున్నట్లయితే అంతర్జాతీయ దీనరేఖ. రెండో ముఖ్యమైన రేఖాంశాన్ని తీసుకుంటే అంతర్జాతీయ దీనరేఖ. ఇది రెండో ముఖ్యమైన మన రేఖాంశంగా దీన్ని పిలుస్తారు. అయితే దీనికి మరొక పేరు 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా పిలుస్తారు. ఏ విధంగా? 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా మనకు పిలవడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే రేఖాంశాలు ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువానికి నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అంటారు. ఇవి అన్ని రేఖాంశాలు ఒకే పొడవును కలిగి ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే రేఖాంశాలు 2 అతి ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి. అది మొదటి చూసుకున్నట్లయితే గ్రీనిచ్ రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశం అని కూడా పిలుస్తారు. అదేవిధంగా అంతర్జాతీయ దీనరేఖ. రెండో ముఖ్యమైన రేఖాంశం అంతర్జాతీయ దీనరేఖ. దీన్ని మనము 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా పిలవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషి స్టడీ సర్కిల్ టెట్ డిఎస్సి యొక్క వీడియోస్ మరియు క్లాసెస్ గురించి మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.